హాయ్ అన్న అందరికీ. బీఆర్ అయితే దించేశాడు కదా, అందరూ అయితే ర్యాంక్ పుషింగ్ అయితే చేస్తారు. నేను పెట్టుకున్న క్యారెట్ స్కిల్స్ అయితే పెట్టండి, ఖచ్చితంగా బోయ్ చివరికైనా బోయ్ అయినా కొడతారు. ఈ మ్యాచ్లో అయితే బోయ్ అయితే కొట్టాను నేను, మీరు కూడా కొట్టాలి, మీరు కూడా కొడతారు. మనం అయితే ఇప్పుడు ల్యాండింగ్ అవుదాం. ఆ చివరిన అయితే ఉంది కదా ఎలక్ట్రిక్ హౌస్ ఉంటుంది కదా, అక్కడ దిగుదాం. మ్యార్స్ ఎలక్ట్రిక్ అని ఉంది కదా, ఎలక్ట్రిక్ అక్కడైతే మనం ల్యాండ్ అవుదాం. చూడండి ఎంతమంది దిగుతున్నారో. పీక్లోనే ఎక్కువ ఉంటుంది. ఓల్డ్ పీక్ అయితే చాలా బాగుండేది. ఓల్డ్ పీక్ అయితే తీసి న్యూ పీక్ పెట్టాడు. ఓల్డ్ పీక్లో అయితే అంత బాగుండేదో. మనం అయితే ఇప్పుడు ల్యాండ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడైతే ల్యాండ్ అయిపోయాం మనం. దిగగానే స్కార్ అయితే దొరికింది. P90 తీసుకున్నాను. అబ్బా చిప్ అయితే దొరికింది మనకి. ఎనిమిస్ ఉన్నారో లేదో వేద్దాం కూడా. అదిగోండి ఒక ఎనిమి వెళ్తున్నాడు. వాడికైతే ఫుల్ డ్యామేజ్ చేసాం. వాల్ అయితే వేసాడు. స్కార్ బుల్లెట్స్ అయితే తీసుకున్నాం. స్కార్ బుల్లెట్స్ అసలు లేవు అసలు. స్కార్ బుల్లెట్స్ ఆడుకోండి. ఫుల్ డ్యామేజ్ అయితే చేశాను వాడికి. కిల్ అయితే చేసాను. బాయ్. కిల్ అయితే నేనైతే చేసాను. మెడికిట్ వేసుకున్నాను. ఇప్పుడు కవర్ ఉండి మనం అయితే మెడికిట్ వేసామంటే ఖచ్చితంగా మనల్ని అయితే ఆవిడప్పుడు కొట్టేస్తాడు. అందుకే కవర్లో ఉండి వేసుకోవాలి మెడికిట్. అదిగోండి ఎనిమిది అయితే వెళ్తున్నాడు. వాడిని అయితే కిల్ చేసేద్దాం. పాతి పెట్టేసాను. అలా ఫుల్ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. లోడ్ స్పెండింగ్ టైం. M4A1లో బుల్లెట్లు ఎక్కువగానే ఉన్నాయి MP40 కన్నా. ఇప్పుడు మనం వెన్నెల సెంటర్కి వెళ్ళి చిప్ అయితే తీద్దాం. అప్డేట్ చిప్ అయితే తీసుకుందాం మనం. అప్డేట్ చిప్ అయితే తీసాను. అప్డేట్
లెవెల్ 3 అయితే చేసాను. ఇక్కడైతే ఎనిమిది అయితే ఉన్నాడు, ఫైర్ చేసుకుంటున్నాడు. అందుకని క్రౌడ్ అయితే ఆన్ చేశాను. అదిగోండి ఎనిమిది ఫైర్ చేస్తున్నాడు, మ్యాప్లో చూడొచ్చు. వన్ అయితే పిల్లలకి చేస్తాను. ఇంకా ఎనిమిది అయితే ఉన్నాడు. ఇంకా రివే పాయింట్లు ఆన్లోనే ఉంది. రివే పాయింట్ ఇప్పుడైతే పోయింది. అదిగోండి ఎనిమిది ఇద్దరు ఉన్నారు. అదిగోండి జిప్ లైన్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అన్న నేను కూడా మీలాగే మొబైల్ ప్లేయర్ అన్నా, నేనైతే సపోర్ట్ చేయండి. ఆ ఇంట్లో అయితే ఎనిమిది అయితే ఉన్నాడు. అదిగోండి వస్తున్నాడు బయటికి. మన ఇంట్లో నుంచి వెళ్ళి అటు వెళ్ళి కొడదాం, ఆ చివరికి వెళ్ళి. అదిగోండి రెడీ అయితే మెట్లు కూడా ఉన్నాడు. అబ్బబ్బా ల్యాండ్మైన్, అమ్మ ల్యాండ్మైన్ పెట్టుకుని మొత్తం డ్యామేజ్ అయితే తీసేద్దాం అనుకున్నాడు. వాడైతే ఇంకా పైన ఉన్నాడు. జోన్ అయితే వచ్చేస్తాను. జీరో దిష్టి బొమ్మ నుంచి ఉన్నాడు. కిల్ అయితే చేశాను. వాడైతే ఇంట్లో ఉన్నాడు. ఇంకా మనం బయటకి అయితే వెళ్దాం. అబ్బబ్బు కూటేనండి. ఇంకా ఎక్కడున్నాడో నాకైతే వాడు కనపడలేదు. ఎలాగో జోన్ కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. జోన్ కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. నేనైతే అప్పుడే 4 కిల్స్ చేశాను అంతే. మీరు ఏ ర్యాంకు కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే డైమండ్ 2. మొన్న అయితే దింపేశాడు కదా, అంత ముందర నేనైతే హీరోయిక్ 3. పెద్ద బోల్ తగ్గిపోతుంది. వాడు ఒక పక్కన డ్యామేజ్ కూడా చేస్తున్నాడు. కూడా అయితే ఆన్ చేశాను. వాడుకున్నాడు, వెనకాల ఉన్నాడు. చాలా డ్యామేజ్ అయితే పోతుంది హెల్త్. వాడు ఇంకా వెనకాల ఉన్నాడు వాల్స్ కాడ. అదిగోండి వాడు. ఎప్పుడైనా మనం సోలో పుష్ ఆడినప్పుడు ఖచ్చితంగా కోడ అయితే పెట్టుకోండి. కోడ పెట్టుకుంటే ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని అయితే చూపిస్తుంది. వాడు ఎంత మూమెంట్ ఇచ్చినా ఆడవైపు చూపిస్తుంది స్కిల్ అయ్యేదాకా. ఇట్లా ఎవరన్నా ఎన్ని ఉన్నారు లేదని కోడ అయితే ఆన్ చేశాను. అన్న నేను మీలాగా మొబైల్ ప్లేయర్ అన్న, ప్లీజ్ అన్న నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడైతే నా ఫుల్ డ్యామేజ్ చేస్తుంది. కారణం వచ్చి మోన్స్టర్ ట్రక్ మీద అయితే వచ్చేవాడు. నేను చెప్పిన స్కిల్స్ అయితే పెట్టుకున్నారని మీరు ఖచ్చితంగా నియర్ కానీ బోయిని పడతారు ఖచ్చితంగా.
ఫస్ట్ ఒకసారి కొట్టామంటే తర్వాత మళ్ళీ చనిపోయామంటే వేరే ప్లేస్లో దిగాలి. మళ్ళీ ఆ లూట్ బాక్స్ కాడ తిప్పుకోండి. అప్పుడైతే మళ్ళీ కొట్టేస్తుంది, వాడికి వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చేసి గుద్దేస్తుంది నన్ను. దాన్ని అయితే కిల్ చేస్తాం. టోటల్ 5 కిల్స్ అయితే నేను చేశాను. ఇక్కడ ఎనిమిది ఉన్నాడు. హౌస్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఇంకా 6 ఉన్నారు. నేను కాకుండా 5 మంది, ఇప్పుడు 4 మంది అయ్యారు. 4 మెంబర్స్ అయితే ఉన్నాం మేము టోటల్. నన్ను తీసేస్తే నేను కాకుండా ఇంకా 4 మెంబర్స్ అయితే ఉన్నారు. అదిగోండి ఒకడు ఫైర్ అయితే చేస్తున్నాడు జోన్లో నుంచి. కోడైతే ఆన్ చేస్తే వాడు పైన ఉన్నాడు. మనం అయితే పైకి వెళ్దాం. అదిగోండి ఆడు చివరిన ఉన్నాడు. వాడిని అయితే నాకైతే చేసాం. వాడి దగ్గర అయితే ఇంజక్షన్ అయితే ఉంది. అదిగోండి లూట్ బాక్స్ ఇంజక్షన్, అదైతే నేను తీసుకున్నాను. ఇంకా 2 ఉన్నారు నేను కాకుండా. అదిగోండి ఒక కారు వెళ్తుంది. ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం. ఆడొక్కడే మేము ఒక్కనే ఉన్నాను, వాడొక్కడు నేను ఒక్కనే ఉన్నాను. వాడైతే నన్ను డ్యామేజ్ చేస్తున్నాడు. ఇంకోడా ఆన్ చేశాను. వాడుకుండి జీప్ చేసుకుని వస్తున్నాడు. నేను ఆ నియర్లో వాల్ అయితే వేస్తాను. ఫైర్ స్కిల్ అయితే డౌన్కి వెళ్ళిపోయింది. అదిగుండి ఆడైతే గ్రానైట్ వేసాడు. రెడ్ కలర్లో ఉంది అది గ్రానైట్. వాడుకుండా బయట అయితే వచ్చాడు. వాడిని అయితే కిల్ చేసాం. ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేసాం. ఇలా అయితే మీరు స్లోలో పుష్ చేయొచ్చు.